పశ్చిమాసియా యుద్ధంతో మన రాష్ట్రంలోని రోడ్డు నిర్మాణాలకు బ్రేకులు పడ్డాయి. అదెలా అంటారా? అంతర్జాతీయ అనిశ్చితి చమురుకే కాదు, దాని ఉత్పత్తులకు సెగలు పుట్టిస్తోంది. వార్ తారుపైన పెను ప్రభావమే చూపిస్తోంది. తారుకు కొరత ఏర్పడటంతో రహదారుల నిర్మాణం, మరమ్మతులు క్రమంగా నిలిచిపోతున్నాయి. ధరలు మోతమోగిస్తున్నాయి. దీంతో నిర్మాణాలు కొనసాగించడం కష్టమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. యుద్ధంతో తారుకు ఎలాంటి తంటాలు వచ్చాయో మా ప్రతినిధి సాయికృష్ణ వివరిస్తారు. సాయికృష్ణ, ఓవర్ టు యు. రాణి, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సౌర రంగంపై తీవ్ర ప్రభావమే చూపితే దానికి సంబంధించి ముడి చమురు శుద్ధి చేసిన తర్వాత ఉప ఉత్పత్తులు ప్రధానంగా చిట్ట చివరిగా వచ్చే తారు, దానిపైన కూడా తీవ్ర ప్రభావమే చూపింది. ముడి చమురు నుంచి శుద్ధి చేసిన తర్వాత డీజిలు, పెట్రోలు, అలాగే ఇతర ఆయిల్ అంతా కూడా వినియోగంలోకి వచ్చిన తర్వాత చిట్ట చివరిగా నల్లని బ్లాక్ ఆయిల్ వస్తుంది. దానికి జెల్లీ, డస్ట్ కలిపి తారు తయారు చేస్తారు. రహదారుల నిర్మాణం, మరమ్మతుల్లో కీలకమైన పదార్థం తారు. దాన్ని వినియోగించే రోడ్ల నిర్మాణం వేగంగా విస్తరించేందుకు అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ వేసవిలో ఒక లక్ష్యంతో రోడ్ల నిర్మాణానికి, మరమ్మతు పనులకు రహదారులు భవనాల శాఖ నిర్దేశించింది. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు సరఫరాలో గొలుసు తీవ్రమైన అంతరాయం ఏర్పడటం, చమురు సంక్షోభానికి దారితీసిన పరిస్థితుల్లో ముఖ్యంగా ఇరాన్ హార్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా భారతదేశానికి వచ్చే క్రమంలో తీవ్ర అంతరాయం ఏర్పడటం వల్ల తారు ఉత్పత్తి పైన కూడా ప్రభావం చూపింది. దీంతో ఎక్కడికక్కడ ఈ వేసవిలో వేగంగా రహదారుల విస్తరణ, నిర్మాణంతో పాటు మరమ్మతు పనులు రహదారులు భవనాల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్దేశించుకుంది. ముఖ్యంగా విశాఖ మహానగరంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా అనుసంధానం చేసేలాగా అక్కడ వేగంగా రహదారుల విస్తరణ కొనసాగుతోంది. భోగాపురం విమానాశ్రయం చుట్టూతో పాటు కొత్తగా వచ్చిన పరిశ్రమలు, గూగుల్ వచ్చిన ప్రాంతాలతో పాటు అన్ని విశాఖ మహానగరంలో కొత్తగా రహదారుల నిర్మాణానికి లక్ష్యాన్ని నిర్దేశించుకొని అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తారు కొరతతో అవన్నీ కూడా ఆగిపోయాయి. అట్లాగే ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం సమరశుద్ధి సంస్థ ఈ తారు సరఫరా చేస్తుంది. నిత్యం ట్యాంకర్లు అక్కడికి చేరుకొని ట్యాంకర్లు నింపుకొని రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు వరకు కూడా అవి మొత్తం రహదారులు నిర్మాణ పనులు జరిగే చోటికి ఈ తారుని సరఫరా చేస్తుంటాయి. ఈ యుద్ధ ప్రభావంతో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవటం, ఈ యుద్ధం ప్రారంభానికి ముందు సుమారు 40,000 వరకు ఉన్న తారు టన్ను ధర యుద్ధం తర్వాత ప్రస్తుతం అయితే అది 90,000 దాటేసింది. రెట్టింపు కూడా దాటిపోయడంతో పాటు డిమాండ్ తీవ్రంగా ఉంది. కొరతతో ఎక్కడికక్కడ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మరోవైపు చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చమురు శుద్ధి సంస్థ నుంచి అక్కడ తారు రాయలసీమతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు వరకు కూడా సరఫరా అవుతుంటుంది. అక్కడ కూడా తీవ్రమైన ఇబ్బంది ఉంది. అక్కడికి రష్యా నుంచి వస్తుంది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం మాత్రం ఇరాన్ నుంచి చమురు ఎక్కువగా వచ్చి అక్కడ శుద్ధి చేస్తుంటారు. ఈ క్రమంలో తారు కొరతతో ఎక్కడికక్కడ రహదారులు భవనాల శాఖతో పాటు జాతీయ రహదారుల సంస్థ నిర్మాణాలు చేపడుతున్న చోట కూడా పనులన్నీ కూడా ఆగిపోయాయి. ఈ ధర పెరిగిపోవడంతో తారు ధర ముందుగా నిర్దేశించుకుని టెండర్లు తగ్గించుకున్న గుత్తేదారులు రోడ్డు నిర్మాణ పనులతో పాటు కూడా మరమ్మతు పనులు వదిలేసి ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్న పరిస్థితి. వాళ్ళని సర్ది చెప్పి పూర్తిగా ఈ కనీస మరమ్మతులు చేసేలాగా కూడా రహదారులు భవనాల శాఖ ఒప్పించేందుకు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అయితే 90% పనులు రహదారులు భవనాలతో పాటు ఎన్హెచ్ఏ అథారిటీ నిర్మిస్తున్న నిర్మాణ పనులు, రోడ్లన్నీ కూడా తారు కొరతతో ఆగిపోయాయి. హిందుస్థాన్ పెట్రోలియంకు సరఫరా అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు మాత్రం ట్యాంకర్లు అయితే వేచి ఉన్న పరిస్థితి ఉంది. ఈ తారు కొరతతో రాష్ట్రంలో వేసవిలో కీలకమైన రహదారుల నిర్మాణం, విస్తరణ, అలాగే మరమ్మతు పనులకు మాత్రం తీవ్ర ఆటంకం ఏర్పడింది. కెమెరామెన్ సైదాతో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.